హలో నమస్తే. షెడ్యూల్ కాస్ట్‌కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా లోన్‌లు ఇస్తాము అని నోటిఫికేషన్స్‌కి కాల్ చేసి చాలామంది పాపం మాకు ప్రభుత్వం మాకు లోన్‌లు ఇస్తుంది కదా అని చెప్పేసి ఆ లోన్‌ల కోసం అని చెప్పి వాళ్ళు చాలామంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్న తరువాత ఏం జరిగింది అంటే ఏమీ జరగలేదని చెప్పి ఇది ఒక న్యూస్ వస్తుంది. ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన లోన్లు అనేవి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు మాకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక లోన్లు ఇవ్వలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎలక్షన్స్ టైంలో విపరీతంగా తిప్పి 27 పథకాలు రద్దు చేశారని చెప్పేసి 27 పథకాల్లో ఈ ఎస్సీ కార్పొరేషన్ అనే దాన్ని తిప్పి మళ్ళీ రాసి ఏదైనా సరే ఆ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోనులు రాలేదు అనేది ఒక పెద్ద గొడవ అయితే చేశారు కదండి దళిత సంఘాలు ఇవన్నీ కూడా ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. సరే ఇప్పుడు వీళ్ళు రాగానే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళం కాదు, మేము వేరు, మా పార్టీ వేరు, మా ఎన్డీఏ కూటమి వేరు, నిజాయితీ గల పార్టీ ఎన్డీఏ కూటమి అని చెప్పేసి అప్లికేషన్స్కి నోటిఫికేషన్ ఇచ్చారు. పాపం మా వాళ్ళు లోన్లు ఇస్తారు కదా అని చెప్పి అందరూ నోటిఫికేషన్ ఇస్తే ఎగబడతారు కదండి. ఆశ ఎందుకు ఎగబడతారంటే ఆశ. ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తాము అంటే ఒక ఎస్సీ ఎంపీ, ఒక ఎస్సీ ఎమ్మెల్యే, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళు అప్లికేషన్ పెడతారా? ఎస్సీ కార్పొరేషన్ లోన్కి ఎవరు పెడతారు? పేదలు పెడతారు. ఎందుకంటే వాడి దగ్గర లేవు కదా. నువ్వు ₹1,00,000 ఇస్తారు లోను, ₹1,00,000కే 2 లక్షల మంది క్యూలో నిలబడుతున్నారంటే ఆ 2 లక్షల మందికి ₹1,00,000 కూడా దిక్కులేదనే కదా అర్థం. వాడు అప్లికేషన్ పెడుతున్నాడు దానికంటే. అంత పేద జనాల్లో మీరు ఆశ చూపించినట్టే కదా అది. అంతేకాదు పేద జనాలు మీరు ఆశ చూపించారు, మేము లోన్లు ఇస్తామని చెప్పి. జగన్మోహన్ రెడ్డి లేదు, మేము ఇస్తామన్నారు. సరే వీళ్ళు చాలామంది అప్లికేషన్లు పెట్టారు. ఇది ఒక న్యూస్ చూసి ఊరించి ఉసూరు అనిపించి అని ప్రజాశక్తులు ఒక న్యూస్ రాశారు. అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అది చదువుతున్నా చూడండి న్యూస్. చాలా ఇంపార్టెంట్ న్యూసే. బీసీ కార్పొరేషన్ వాళ్ళకు కూడా సంబంధించిన న్యూస్. అర్ధాంతరంగా నిలిచిన కార్పొరేషన్ రుణాల ప్రక్రియ. అర్ధాంతరంగా నిలిచిన కార్పొరేషన్ రుణాల ప్రక్రియ అంటే వాళ్ళు ప్రాసెస్ మొదలెట్టారు, మధ్యలో ఆపేశారు, అదే కదా అర్థం. రెండోది బీసీ కాపు కార్పొరేషన్ రుణాలకు 25,000 దరఖాస్తులు పెట్టారు. బీసీలకి కాపులకి. లబ్ధిదారుల ఎంపిక నిలిపివేత. జాగ్రత్తగా వినండి, ఇక్కడ దెబ్బ కొట్టింది. బీసీ కార్పులకి సంబంధించి 25,000 దరఖాస్తులు ఆల్రెడీ వచ్చాయి. అభ్యర్థుల్ని ఎంపిక దగ్గర ఆగిపోయింది. ఎవరికి? బీసీలకి కాపులకి. దరఖాస్తు దశలోనే ఎస్సీ కార్పొరేషన్ రుణాల ప్రక్రియ నిలిపివేత. ఇదేందండి? వాళ్ళకి ఆల్రెడీ అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ యొక్క ప్రక్రియలోకి వెళ్ళి వీళ్ళలో ఎవడికిద్దాము అని ఆ స్టేజ్లో వాళ్ళకి ఆపేసి ఎవరికి? కాపులకి, బీసీలకి. షెడ్యూల్ కాస్ట్కి అసలు అప్లికేషన్ దరఖాస్తు ధరలోనే ఆపేశారు. అంటే ఎవరికి మీరు ప్రయారిటీ ఇచ్చినట్టు? జనరల్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఇది ఎంత బీసీలు, ఓసీలు, కాపులు మన తర చూద్దాంలే, పేదోళ్ళు ఉన్నారు కదా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు, వాళ్ళకి ముందు నెట్టేది. ఇప్పుడు ఆఫీసుల్లో జీతాలు లేట్ అయ్యేటప్పుడు ఎవరికి ఇస్తారు? ముందు కొద్దిగా పేదరికంలో ఉన్న వాళ్ళని అక్కడికి 4th క్లాస్ ఎంప్లాయీస్కి వాళ్ళకి ఇచ్చేసి అంత జీతాలు కూడా చాలా తక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి ఇచ్చేసి తర్వాత ఎప్పుడో పెద్ద ₹1,00,000 జీతాల వాళ్ళకి తర్వాత ఇస్తారు, ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదైనా సరే మీరు ఏ రాష్ట్రంలోనో చూడండి, ఫస్ట్ ఎవరికి క్లియరెన్స్ చేస్తారు? షెడ్యూల్ కాస్ట్ క్లియరెన్స్ చేయాలి, తర్వాత 4th క్లాస్ ఎంప్లాయీ క్లియర్ చేయాలి, ఆ తర్వాత మీరు స్లోగా పెద్దవాళ్ళకి క్లియరెన్స్ చేసుకోవాలి. ఇది వెరీ క్లియర్గా ఈ న్యూస్ ప్రకారం నాకు అర్థమైంది. బీసీ కాపుల యొక్క అప్లికేషన్ని చాలా ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లారు. అభ్యర్థుల ఎంపిక వరకు తీసుకెళ్లారు. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని దరఖాస్తులోనే ఆపేశారంటే అర్థం షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ యొక్క కంటే కూడా బీసీ కాపులకి మీరు రుణాలు ఇవ్వడానికి ముందుకు తీసుకెళ్లారని అర్థం. చాలా ఫాస్ట్గా తీసుకెళ్లారని అర్థం. అందుకే మేము చాలాసార్లు మొత్తుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈక్వాలిటీ వేరు, ఈక్విటీ వేరు, ఈ రెండు కాన్సెప్ట్ని ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా చాలామంది ప్రభుత్వాలు కూడా వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళిపోయినాయి. ఈక్వాలిటీ అనేది భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆలోచన. అది ఈక్వాలిటీ, అందరూ సమానమే,
బ్రాహ్మణ్స్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీల్లో కూడా పేదలు ఉన్నట్టు బ్రాహ్మణులు కూడా పేదలు ఉన్నారు, అందరూ సమానమే. కాబట్టి డబ్బులు లేని వాళ్ళు మొత్తాన్ని ఒకే కేటగిరీలో వేసి రిజర్వేషన్ ఇవ్వాలి, డబ్బులు లేని వాళ్ళు మొత్తానికి లోన్లు ఇవ్వాలి, డబ్బులు లేని వాళ్ళకి మొత్తం ఇది ఈక్వాలిటీ అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం. అంబేద్కర్ చెప్పింది అది కాదు, ఈక్విటీ ఈజ్ అంబేద్కర్ చెప్పింది. ఈక్విటీ అని అంటే డబ్బులు తీసి పక్కన పెట్టయ్యా, డబ్బులు ఉన్నా లేకపోయినా పచ్చడి మెతుకులు తింటారు మా వాళ్ళు, అది కాదు. దీస్ ఆర్ డిసడ్వాంటేజ్డ్ కమ్యూనిటీస్ త్రూ సోషల్ ట్రీట్మెంట్. సమాజంలో చూస్తున్న ట్రీట్మెంట్కి డిసడ్వాంటేజ్ గురవుతున్న ట్రీట్మెంట్. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాడికి ఒక లోన్ అప్లికేషన్ పెట్టాలన్నా ఒక అప్పర్ కమ్యూనిటీకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి తేడా చూపిస్తారు. ఒక అప్పర్ కమ్యూనిటీ వ్యక్తి లోన్ అప్లికేషన్ పెడితే బ్యాంక్ మేనేజర్ రండి సార్ రెడ్డి గారు చౌదరి గారు కూర్చోండి అని అంటారు. అదే ఒక ఎస్సీడు ఎవడు బ్యాంక్ లోన్లు పెడితే ఏం కావాలి నీకు, సరే నేను ఎస్సీ కాలనీ నుంచి లోన్ కావాలి సార్ నాకు అంటే మీ అయ్య పేరేంటి, మీ నాన్న పేరేంటి. ట్రీట్మెంట్లో తేడా ఉంది. అంబేద్కర్ చెప్పింది అది. సోషల్ ట్రీట్మెంట్లో తేడా ఉంది కాబట్టి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా సపరేట్గా చూడమన్నారు. వీళ్ళు వచ్చి అందరూ సమానమే అని చెప్పేసి బీసీలకి లోన్లు ఇచ్చి, ఎస్సీలకి లోన్లు ఇచ్చి, ఓసీలకి లోన్లు ఇచ్చి, బ్రాహ్మణ్ లోన్లు ఇచ్చి, అందరికి లోన్లు ఇచ్చి, వాళ్ళతో పాటు ఎస్సీని కూడా కలిపేసి ఏది అడ్మినిస్ట్రేషన్ దగ్గర మొత్తం స్లోగా అంబేద్కర్ చెప్పిన సోషల్ ఈక్విటీ కాన్సెప్ట్ని చంపేశారు, మొత్తం కలిసి చంపేశారండి. ఇప్పుడు డబ్బులు లేకపోతే ఇప్పుడు సరే ఇక్కడ కాపులు అప్లికేషన్లు ముందు ఫార్వర్డ్ చేస్తారు ఎస్సీల కంటే అన్నారు. ఏముందండి కాపులకి లోన్లు ఎవరు అప్పు ఇవ్వరా? ఎవరో ఒక కాపు వ్యక్తికి డబ్బులు లేవు, ఒక 20,000 కావాలి, అతను అప్పు కోసం ఎదుగుతున్నాడు. అదే మాలతను మాది అతనికి 25,000 కావాలి. అది మొన్న ఎవరో ఒక ఆమె షెడ్యూల్ ట్రైబ్ ఆమె వాళ్ళ పిల్లోడిని తాకెట్టు పెట్టి 25,000 రూపాయలకి పిల్లోడిని తాకెట్టు పెట్టి 25,000 కోసం ఊరంతా తిరిగి ఆ 25,000 సంపాదించుకుని ఆడపోయేసారు, పిల్లోడిని చంపేశారు అన్నారు కదా షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి సంబంధించి. వాళ్ళ పరిస్థితి అంతే ఉంది. ఆ 25,000 అప్పు పుట్టక 3 రోజులు తిరిగిందంట ఆమె. ఎందుకు ఎవరిస్తారు? షెడ్యూల్ ట్రైబ్ వాడికి, మాలలకి, మాదివాళ్ళకి అప్పు ఎవరిస్తారు? అప్పులు ఎవరికి ఇస్తారు? రెడ్లకి, కమ్మలకి, కాపులకి అప్పులు ఇస్తారు కదా, పెద్ద అమౌంట్లు 25 లక్షలు. అందుకే ఇది తీసేమన్నాడు అంబేద్కర్. ఈక్విటీ కాన్సెప్ట్ పెట్టింది అందుకే. దాన్ని మొత్తం స్లోగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తొక్కిపడేశారు. ఈక్వాలిటీ కాన్సెప్ట్ అని ప్రమోట్ చేశారు. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కూడా ఈ ఈక్వాలిటీ లెవెల్లోనే వెళ్ళారు, అందరికీ లోన్లు ఇచ్చుకుంటూ పోయారు, ఎస్సీని కూడా కలిపేశారు వాళ్ళల్లో. ఇప్పుడు బీసీ వీళ్ళు కూడా అదే చేస్తున్నారా అనిపించింది నాకు. వీళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా బెటరు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు ముందుగా ప్రయారిటీ ఇచ్చుకుంటూ వచ్చాడు. మొత్తాన్ని కలిపేసినా అందరికి లోన్లు ఇచ్చేసినా, బట్ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఫస్ట్ లోన్లు ఇవ్వకపోయినా ఏమంటారు స్కీమ్లు ఇచ్చుకుంటూ పోయారు షెడ్యూల్ క్యాస్ట్ రిలేటెడ్. ఇది వీళ్ళు ఎస్సీల యొక్క అప్లికేషన్లు దరఖాస్తుదారులోనే ఆపేసి బీసీ కార్పొరేషన్కి మెంబర్స్ సెలక్షన్ దాకా వెళ్ళారంటే faster than scheduled caste applications you taken forward BC and కాపు అని అర్థం. సో సాడ్. ఓకే, ఇది చదువుతున్నాను చూడు ఫాస్ట్ నా. అర్ధాంతరంగా నిలిచిన కార్పొరేషన్ రుణాల ప్రక్రియ. బీసీ కాపు కార్పొరేషన్ రుణాలకు 25,000 దరఖాస్తులు. లబ్ధిదారుల ఎంపిక నిలిపివేత. దరఖాస్తు దశలోని ఎస్సీ కార్పొరేషన్ రుణ ప్రక్రియ నిలిపివేత. ఇప్పట్లో రుణాలు ఇస్తారా లేదా అని జనాల్లో చర్చ. ప్రజాశక్తి ఏలూరు ప్రతినిధి రాశాడు. బీసీ కాపు ఎస్సీ ఇతర కార్పొరేషన్ రుణాలను ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంపై జనాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులు స్వీకరించాక ఎందుకు నిలుపుదల చేసిందో ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపే వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన కార్పొరేషన్ రుణాలను పునఃప్రారంభించాలని గొప్పలు చెప్పిన పరిస్థితి ఉంది. వైసీపీ వాళ్ళు నిలిపివేశారు. ఇప్పుడు జగన్ గారు నా దగ్గర డబ్బులు లేవా అన్నారు. ఒకటే డబ్బులు లేవు ఈ రుణాలు ఇవ్వటానికి. వాళ్ళు తిప్పలాలు పడ్డారు కరోనా టైంలో. వాళ్ళు తిప్పలు పడి సరే ఏదైనా కొన్ని స్కీములు అమ్మఒడికి వీటికి డైవర్ట్ చేశారు. ఓకే, ఎంత లేదన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్లో కూడా వాళ్ళ యొక్క ఐడియాలజీ అనేది ఉంది. ఈక్విటీ అనే కాన్సెప్ట్ని జగన్ గారికి కరెక్ట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారేమో అని నాకు అనిపించింది. జగన్ గారు కూడా ఆ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఆలోచించిన విధానంలోనే అడ్మినిస్ట్రేషన్ వెళ్ళింది. జగన్ గారి అడ్మినిస్ట్రేషన్ కూడా
ఈక్విటీ అనే పేరుతోటి ఎస్సీలను తీసుకొచ్చి మొత్తాన్ని కలిపేశారు వీళ్ళల్లో కలిపేసి అందరూ ఇప్పుడు బ్రాహ్మణ్స్కి, ఓసీలకి, బీసీలకి, కమ్మోళ్ళకి, పేదవాళ్ళు మొత్తానికి సాయం చేస్తాం అన్నట్టుగా వాళ్ళతో పాటు ఎస్సీలు చేస్తా ఉన్నారు. అది చేయొద్దని అంబేద్కర్ చెప్పింది. అది సరే. ఇప్పుడు మనం చెప్పిన ఎవరు వినరు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏంటి, వీళ్ళు ఇంకా డైరెక్ట్ ఎన్డీఏలో ఉన్నారు. జగన్ గారన్నా పోయి కాలు చేతులు పెట్టుకొని సార్ వినండి అంటే వినేవాడు. ఇప్పుడు వీళ్ళు వింటారో లేదు, డైరెక్ట్గా ఎన్డీఏలో ఉన్నారు వీళ్ళు. ఓకే. నిలిపేసి కార్పొరేషన్ రుణాలు పునఃప్రారంభించిన గొప్పలు చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీ బాటలోనే నడుస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో బీసీ కార్పొరేషన్ 3600 యూనిట్లు, కాపు కార్పొరేషన్ కింద 1387, ఈడబ్ల్యూసీ కోటా కింద 217 యూనిట్లు మంజూరయ్యాయి. అంటే ఈడబ్ల్యూసీ మంజూరు చేశారు, కాపు కార్పొరేషన్ మంజూరు చేశారు, ఎన్ని చేశారు. కానీ ఎస్సీ కార్పొరేషన్కి అప్లికేషన్ దగ్గర ఆపేశారా? ఎవరికి ముందు ఇవ్వాలండి? పేదోడికి ముందు ఇవ్వాలా, లేకపోతే ఈడబ్ల్యూసీ వాళ్ళకి, కాపులకి? అఫ్కోర్స్ వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు. బట్ నేను అదే చెప్తాను, ఇద్దరు పేదవాళ్ళు ఉన్నప్పుడు సోషల్ డిస్క్రిమినేషన్ అనేది దిట్ కమ్స్ టు సెకండ్ పాయింట్. అంతే కదా. అప్లికేషన్ పెట్టినప్పుడు జాబ్కి ఇద్దరికి సేమ్ మార్కులు వచ్చినాయి. సేమ్ మార్కులు వచ్చినప్పుడు నెక్స్ట్ కేటగిరీ చూస్తారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవడు ఉంటే వాడికి ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు అలాగే ఇప్పుడు వీళ్ళందరూ అప్లికేషన్ పెట్టినప్పుడు యూ షుడ్ క్యారీ ఫార్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ ఫస్ట్ అండ్ దెన్ బీసీ, దెన్ ఓసీ, దెన్ పోయింది. ఇదంతా పోయింది. అది పోయి డిఫరెంట్ టైం మొత్తం మార్చి పడేశారు. మొత్తం ఈడబ్ల్యూసీ కోటా కింద 210 మార్చి 10వ తేదీ నుంచి అదే నెల 22 వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. దాదాపు 25,000 పైగా దరఖాస్తులు వచ్చినట్టు చెప్తున్నారు. మండల పరిషత్ కార్యక్రమాన్ని ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరపాల్సి ఉండగా అర్ధాంతరంగా నిలిపివేశారు. ఎవరికి? కాపులకి, బీసీలకి. ఈడబ్ల్యూసీ అంటే రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్స్లో ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూసీ వాళ్ళే కదా. ఓసీల్లో ఉన్న పేదవాళ్ళకి, వీళ్ళందరికీ ఇక అభ్యర్థుల ఎంపిక దగ్గర దాకా వచ్చారట. కానీ ఇక్కడ నెక్స్ట్ రాశారు, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి మే 10వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు స్వీకరణ ముమ్మరంగా జరుగుతుండగా ఆన్లైన్ ప్రక్రియను ఆపేశారంటే దరఖాస్తు దశలోనే షెడ్యూల్ క్యాస్ట్ దాగిపోయింది. ఇదేమని అడిగితే ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు. ఏది ప్రభుత్వం చెప్పిందా? షెడ్యూల్ క్యాస్ట్ వాడు వెనక చేయండి అయ్యా, ఫస్ట్ ఓసీలకి ఇవ్వండి లోన్లు, తర్వాత కాపులకి ఇవ్వండి లోన్లు, తర్వాత బీసీలకి ఇవ్వండి, చివరిన ఎస్సీలకి ఇవ్వండి, ఆ లాస్ట్ మిగిలితే ఎస్టీలకి ఇవ్వండి అని, అసలు ఇంకా మిగిలితే తర్వాత లాస్ట్న కాలు చేతుల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని ఇట్లా రివర్స్ రమ్మని చెప్పిందా ప్రభుత్వము? ముందు నుంచి కింద నుంచి పైకి పోవాలా, పైనుంచి కిందకు వస్తారా? ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ప్రారంభమైంది. దరఖాస్తు స్వీకరణ ముమ్మరంగా జరుగుతుండగా ఆన్లైన్ ప్రక్రియ ఆపేశారు. ప్రభుత్వ నిర్ణయం అని చెప్పారు. దీంతో బీసీ, కాపు, ఎస్సీ సామాజిక తరగతులతో పాటు కార్పొరేషన్ రుణాలు పొందాల్సిన ఇతర సామాజిక తరగతుల ప్రజానీకంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యర్థమవుతుంది. కార్పొరేషన్ రుణాల ప్రక్రియ ఎందుకు ఆపేశారు? అధికారులు కానీ ప్రభుత్వం కానీ సరైన సమాధానం ఇవ్వని పరిస్థితి ఉంది. ఓకే. రుణాల కోసం ఎదురుచూపులు. కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు సైతం విడుదల చేసింది. ఓకే. 1,00,000 నుంచి 10 లక్షల వరకు యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి రుణాల మంజూరు ప్రక్రియ ఉంది. జనరిక్ మెడికల్ స్టోర్లు సైతం ఈసారి కార్పొరేషన్ రుణాలు పెట్టారు. కార్పొరేషన్ రుణం వస్తే 50% సబ్సిడీ వర్తిస్తుంది. 5 లక్షల రుణాలు తీసుకుంటే 2.5 లక్షలు సబ్సిడీ వస్తుంది. ఓకే. బ్యాంకు రుణాలు 5 లక్షలు సరిపోతుంది. 2014-19 ఎస్సీ కార్పొరేషన్ రుణాలు భాగంగా టీడీపీ ప్రభుత్వం ఇన్నోవా కారులు ఇచ్చింది. అవును, చాలామంది దళిత రాజకీయ నాయకులు కారుల్లో తిరుగుతున్నారు. ఏమైంది, మేము ఇంత కష్టపడి ఇంత చదువుకొని మాకు బైకుల మీద తిరుగుతున్నా, మీరు కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే మా పార్టీ లోన్లు ఇచ్చారు, మా పార్టీ కదా అందుకని మా కార్లు ఇచ్చారు లోన్లుగా అన్నారు. అంటే ఎలాగో మీకు ఇచ్చేది మీ పార్టీ వాళ్ళకే. లోన్లు ఎవరికి ఇస్తారు? వైసీపీ అంటే వైసీపీ కార్యకర్తలకు ఇస్తారు, టీడీపీ అంటే టీడీపీ కార్యకర్తలకు ఇస్తారు. మోర్ దెన్ టీడీపీ వాళ్ళు చెప్పారు ఆల్రెడీ. ఇదిగోండి ఈ వైసీపీ వాడికి ఏ పని చేయొద్దని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే అన్నారు. అంటే ఎలాగూ వైసీపీ కార్యకర్తలకు మీరు లోన్లు ఇవ్వరు, మీరు ఇచ్చేది ఎలాగూ టీడీపీ వాళ్ళకే. ఆ టీడీపీలో ఉన్న దళితులకన్నా ఇవ్వచ్చు కదండి, ఎందుకు ఆపేశారు? అదిగో చివరిని ఎందుకు పెట్టారు? అంత మిగిలిన తర్వాత మాకెందుకు పెట్టారు? షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఎట్లాగా వైసీపీ వాళ్ళకి ఎవరు? ఆ టీడీపీ ఎస్సీల కన్నా సరిగా ఇవ్వండి, వాళ్ళన్నా బాగుపడతారు కదా. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు టీడీపీలో ఉన్న వాళ్ళన్నా బాగుపడతారు కదండి. మీ ప్రభుత్వం మీ వాళ్ళకి ఇస్తారు, వైసీపీ వాళ్ళు వీళ్ళకి ఇస్తారు, సరిపోద్ది. అసలు అట్లా చేయకూడదు. పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇస్తే నిజంగా ఇచ్చాడండి. జగన్ గారు స్టేట్మెంట్ కాదు,
జగన్ గారు పార్టీ అనేది చూడకుండా అందరికీ లోన్స్ ఇవన్నీ ఇచ్చారు జగన్. లోన్స్ కాదు, ఏమంటారు, స్కీమ్స్, లోన్ ఇవ్వలేదని. ఇప్పుడు అదే కదా కాంట్రవర్సీ, లోన్ ఇవ్వలేదని. కొంతమంది కిరాణా రుణాలు వంటివి ఏర్పాటు చేసేవని ఉపాధి పొందారు. 2019 అధికారం వచ్చినాక వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలు నిలిపివేయడంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత. కరెక్ట్, వాళ్ళు నిలిపేశారు కాబట్టి ఇది ప్రాబ్లం వచ్చింది. 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ రుణాలు పునరుద్ధరిస్తాను కూటమి నాయకులు చెప్పారు. ఓకే, హామీ ఇచ్చినట్టుగా కార్పొరేషన్ రుణాలు ప్రారంభించి ప్రభుత్వం చెప్పకుండా ఆపేసింది. కార్పొరేషన్ రుణం ఇస్తే ఉపాధి వారు దొరుకుతుందని లబ్ధిదారులు, అది సంగతి. ఓకే, ఇది మ్యాటర్. ఇది అల్టిమేట్గా గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, దయచేసి ఫస్ట్ ఒకటే రిక్వెస్ట్, ఫస్ట్ ఎస్సీ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయండి. ఎస్సీ అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేయండి. నా ఫస్ట్ పాయింట్ 1. పాయింట్ 2, దయచేసి ఈ జనరల్ స్కీమ్స్లోకి ఎస్సీని కలపొద్దండి. అది అంబేద్కర్ చెప్పింది, అది కాదండి. వాళ్ళు సపరేట్ యూనిట్గా చూడాల్సింది. అంటే సోషల్ వివక్ష పోయేంత వరకు సపరేట్ యూనిట్గా చూడమన్నారండి. సోషల్ వివక్ష పోయేంత వరకు. సోషల్ వివక్ష అంటే మాలోళ్ళు మాదిగోళ్ళను కూడా రెడ్లు, కమ్మోళ్ళు, బ్రాహ్మణులు బంధువులుగా చేసుకున్న రోజు, అంటే పెళ్ళిళ్ళు ఇచ్చి చేసుకున్న రోజు వివక్ష పోయిన రోజు. ఆ రోజు వివక్ష ఇప్పుడల్లా పోదు, 1000 సంవత్సరాలు పట్టింది కదా. అంతవరకు వీళ్ళు సపరేట్ యూనిట్గానే చూడండి. చిన్న చూపు చూస్తున్నారు కదా కులాలతోటి. కాబట్టి ద ఫస్ట్ అటెన్షన్ షుడ్ బి ఆన్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ గివ్ దెమ్ ఎ స్పెషల్ ట్రీట్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్. జనరల్ స్కీమ్లో కలపొద్దు అని 100 సార్లు చెప్పినా సరే కలిపేసేదన్నా. అదే భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏంటంటే మా బ్రాహ్మణుల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, మాలోడికి పేదలు ఉన్నారు, బ్రాహ్మణులు పేదవాళ్ళు ఉన్నారు, అందరూ ఒకటే అని చెప్పి ఈక్వాలిటీ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు వీళ్ళు. అంబేద్కర్ ఉంటే మొత్తుకునేవాడే, ఈక్వాలిటీ కాదు ఈక్విటీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అని చెప్పలే వీళ్ళు. దయచేసి లోన్లు ఇవ్వండి, నేను చెప్పదలుచుకుంది అదే. థ్యాంక్ యూ, నమస్కారం. మరి ఎక్కువ అవుతుందని ఆపేస్తాను ఇంతటితో. చాలా బాధ చెప్పాలని ఉంది కానీ ఎక్కువ అవుతుంది, కట్ చేయండి వీడియో అని చెప్పి మీరు కామెంట్లు పెడుతున్నారా, కట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.